welcome to A6 News. This is Priya. ఈరోజు మా ఆర్కేనగర్లో ఆర్కృష్ణ నగర్ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలకు సంబంధించినటువంటి మా ఆర్కృష్ణ నగర్ కాలనీలో దాదాపుగా మేము ఇక్కడ వివిధ గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి అన్ని జిల్లా వాళ్ళు అన్ని గ్రామాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది అయితే ఎక్కడైతే రాష్ట్రాలు జిల్లాలు ఉన్నాయో అంతమంది ఈ ఆర్కృష్ణ నగర్లో ఆర్కృష్ణ పేరు పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 1400 కుటుంబాలు ఇక్కడ నివాసం చేసుకున్నారు. అయితే మాకు 2024-25 సంవత్సరాల్లో మేము ఇక్కడ ఆర్కే నగర్ అని మేము సృష్టించుకొని ఆర్కృష్ణ ఆధ్వర్యంలో 1400 కుటుంబాలము ఆ రోజు మాకు గుడిసెలు వేసుకొని ఇళ్ల పట్టాలు తీసుకొని నీళ్లు లేక చాలా అవస్థలు పడి పాములకు తేళ్లకు చాలా అవస్థలు పడి ఆ రోజు 2005లో మే నెల 15 తారీఖు 11:30 మా ఆర్కే నగర్ని మేము నిర్మించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఆ ప్రకారం బట్టి ఈ రోజుల్లో ఇప్పుడు మేము అనుకున్నాం మా ఆర్కే నగర్ ఇంత పెద్దగా ఇంత బ్రహ్మాండంగా ఇంత జనాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు మొత్తం కలిసి అంటే మెజార్టీ రూపం కూడా ఎక్కువ శాతం ఎస్సీలు ఎక్కువ శాతం గౌడ్స్ కానీ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున బడుగుబడిన వర్గాలు ఇక్కడ ఒక 20 సంవత్సరాల నుంచి నివాసం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం దాదాపుగా ఇక్కడ ఉన్న కులాలు 1400 కుటుంబాలలో 300 కుటుంబాలేమో క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు, 300 కుటుంబాలు మైనారిటీ ముస్లిమ్స్గా ఉంటారు. అంత హిందూ బడుగుబడిన వర్గాలు ఇందులో కలిసి ఇంతమందిగా ఇవాళ ఇంత బ్రహ్మాండంగా మా ఆర్కే నగరు కానీ అనుకున్నారు. ఆ రోజు చుట్టుపట్టు గ్రామాల్లో ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గర మా గ్రామాలలో ఎవరు ఇల్లు వచ్చి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు మమ్మల్ని చాలా కష్టాలు పడ్డాము, నీళ్ళు లేక నిప్పులు లేక. ఈరోజు మా ఆర్కే నగర్ ఇంతమంది దగ్గర ఒక అంటే ఇంటికి ముగ్గురు వేసుకున్నా కానీ 1400 కుటుంబాలు దాదాపుగా ఒక 10,000 కుటుంబాలు ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం వివిధ జిల్లాల నుంచి వచ్చి. అదేవిధంగా మేము మెల్లమెల్లగా ఆర్కృష్ణ ఆధ్వర్యంలో తర్వాత మెల్లమెల్లగా మా ఊరిని డెవలప్ చేసుకొని ఇంకోటి ఏంటంటే పోయిన గత 10 సంవత్సరాల నుంచి కూడా పోయిన ప్రభుత్వాలు మాకు ఎలాంటి సౌకర్యం కల్పించకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పడ్డాయి. కానీ ఈ రోజైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి వివిధ జిల్లాల నుంచి వాళ్ళకు రైతు బంధు కానీ అవన్నీ సంతోషానికి ఇవాళ అవంతా సంతోషపడలేక రైతు బంధు మాఫ్ చేసిన దృష్టిలో పెట్టుకొని ఇవాళ బ్రహ్మాండంగా చాలా మా ఆర్కే నగర్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇదే కాదు ఇంకా కూడా దగ్గర మా మున్సిపాలిటీ పెద్దంబరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఏ ఊర్లో కూడా ఏ గ్రామంలో జరిగినటువంటి బోనాలు ఇక్కడ జరుగుతాయి కాబట్టి వచ్చి రాబోయే రోజులు ఇంకా పెద్ద గొప్పగా జరుపుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జనాలు చూసుకుంటే మీరు కూడా ఒకసారి గమనించాలి, ప్రభుత్వాలు గమనించాలి, కుల సంఘాలు గమనించాలి. మాకు ఇంకా సార్ వెనుకబడే ఉన్నాం అంటే స్వతంత్రం వచ్చింది కానీ మా ఆర్కృష్ణ నగర్ ఇంకా స్వతంత్రం రాలేదని కూడా మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు కన్నుదెరిచి మా ఆర్కే నగర్ని ఇంకా పెద్ద ఎత్తున గొప్పగా ఇదే ముద్దలమ్మ గుడి ఆ రోజు మేము ఇక్కడ ఆర్కే నగర్లో సొంతం బడి కట్టుకున్నాం, సొంత గుడి కట్టుకున్నాం. ప్రతిది కూడా కరెంటు కాంచులు ఎక్కేసుకుంటే ప్రతిది కూడా మేము మా సొంతంగానే ఇంటింటికి 10 రూపాయలు సందాలు వేసుకొని ఈ ఆర్కే నగర్ నిర్మించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా మా ఆర్కే నగర్ని బ్రహ్మాండంగా ఇప్పుడు ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు మమ్మల్ని చాలా గుర్తించి ఆర్కే నగర్ వాసులకు కూడా చాలా పెద్ద ఎత్తున ఇది పెద్ద మాస్ ఏరియా ఇది అంటే మున్సిపాలిటీలో పెద్ద మాస్ ఏరియా అంటే ఆర్కృష్ణ నగర్ కట్యానగర గ్రామ పంచాయతీలో. కాబట్టి ఇప్పటికైనా మాకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకోటి ఏంటంటే మా పెండింగ్ ఏంటంటే ఇంకా గుడిసె కట్టినట్టుగా ఉంది మా గుడి, మా ముత్తలమ్మ గుడి అని మేము ఏర్పరచుకున్నాం. ఇంకా కూడా గుడి రేకులు వేసుకొని చిన్న రేకులు వేసుకొని సెట్ వేసుకొని అమ్మవారు
అమ్మవారిని పెట్టుకొని ఇక్కడ మేము పూజలు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ముందుకొచ్చి మున్సిపాలిటీ అధికారులు ముందుకొచ్చి మా మల్రెడ్డి రంగారెడ్డి గారు సహకారంతో ఈ గుడి రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లి ఈ గుడిని పెద్ద ఎత్తున నిర్మిస్తారని కూడా ఈ సభ ముఖ్యంగా మా ప్రజల బలంతో మేము నిర్మిస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఈ భక్తులకు, ఆర్కే నగర్ ప్రజలకు, ఆర్కే నగర్ భక్తులకు మరియు మీడియా మిత్రులకు విలేకరు సోదరులకు మరియు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.